అద్భుతమైన ఆరాధనలో పాల్గొనడానికి మేమందరం కూడా హృదయపూర్వకంగా నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నాయన స్తోత్రాలు. ఇదిగో నాయన అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మీ మాటే మమ్మల్ని బ్రతికించేది కాబట్టి దేవా నీకు వందనాలయా స్తోత్రాలు. ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దయచేసి మీ చేతిలో ఉన్న బైబిల్ ఉంటే కనుక ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చెను, అట్టివాడు దీవెన నొందును. చాలండి. ఇందులో ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ బైబిల్లో చూద్దాం, ఉన్నటువంటి వచనాన్ని చూద్దాం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చాను. ఇది ప్రాముఖ్యమైన మాట. ఇంకోటి కూడా చూద్దాము. పాత నిబంధన గ్రంథమే ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు ముందు బాగా చదువుకుందాం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చాలు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి కూడా ఈ యొక్క 58వ అధ్యాయము 7-8 వచనం మొదటి భాగం చూస్తే ఇక్కడ కూడా మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా విందాము. ఒకటి, ఆకలి కొని వారికి ఆహారం పెట్టుటయు. రెండవది ఏమిటంటే, వస్త్రహీనుని కనబడినప్పుడు వారికి ఏమి ఇవ్వాలి? వస్త్రాలు ఇవ్వాలి. మొదటిది, ఎవరైనా ఆకలి కొని ఉంటే వారికి ఏమి ఇవ్వాలి? ఆహారం ఇవ్వాలి. ఎవరైనా వస్త్రహీనులు ఉంటే వస్త్రాలు ఇవ్వాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం చెప్పుకునే భాషలు ఏంటంటే అన్నదానం. చాలా మంది చేస్తారు కదా, అన్నదానం చేస్తారు. రెండవది వస్త్రదానం చేస్తారు. ఏంటంటే, మొదటిది అన్నదానం అంటే అన్నదాత, రెండవది వస్త్రదాత. ఎవరికైనా సరే జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇది దేవుని వాక్యం. నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రత చూస్తాం. దయచేసి ఉండదు, జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఓకే. రెండవది వస్త్రదాత. ఇంకో దాత కూడా చెప్పుకుందాం. ఈ దినాల్లో చాలా మంది రక్తదానం చేస్తున్నారు. ఒకటి అన్నదానము, రెండు వస్త్రదానము, మూడు రక్తదానము. ఇంకోటి కూడా ఉంది, అవయవాల దానం. నాలుగు చెప్పుకున్నాం కదా. ఎక్కువగా చాలా మంది నిరుపేదలకు, బీదలకు చాలా మంది సహాయపడతారు, చాలా మందికి సహాయం చేస్తారు. ఇంకా చెప్పాలంటే వారి యొక్క జన్మదినం రోజున, వారి యొక్క పెండ్లి అంటే సంవత్సరం రోజున, వారి యొక్క సంతోషం కొలిది ఇతరులకి సహాయపడతారు. లేదంటే వారికి వస్త్రాలు ఇస్తారు, లేదంటే వారికి ఏం చేస్తారు? ఆహారం పెడతారు. ఇంకొకరు ఏం చేస్తారంటే, ఎవరైనా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న వారికి
లేదంటే వారికి క్రిటికల్ అంటే చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వారికి చాలా మంది రక్తదానం చేస్తారు. ఇంకొకటి అవయవాల దానం. అంటే ఎవరికైనా కళ్ళు లేకపోతే అంటే తెలుసు కదా అందరికి, వారు చనిపోయిన తర్వాత వాళ్ళు మొదటిగానే చెప్పేస్తారు, ఒకవేళ చనిపోతే నా కళ్ళు లేని వారికి దానం చేయండి. ఇది అవయవాల దానం. 4 చెప్పుకుంటున్నాం ఈ రోజు. అయితే పాత నిబంధనలో మనం చూస్తే అంటే ఇంకో సందర్భానికి వెళ్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తన కష్టకాలంలో ప్రజలను విడిపించాడు. ఇక్కడ అద్భుతం జరిగింది, మిరకల్. ఏంటది? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. అది అద్భుతం. మరలా జరగలేదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్దామా? మరలా చెప్దామా? ఇప్పుడు అది వచ్చి మరలా జరగలేదు. అది మిరకల్, అద్భుతం, ఆశ్చర్యము మన కన్నులకు. ఇంకా రెండవది ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. అదేంటండి? భూమి నుంచి కదా మొలిచేది. అద్భుతం కదా, మిరకల్ కదా, మన కన్నులకు ఆశ్చర్యం కదా. ఇదొక మిరకల్. ఇంకొకటి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఎక్కడి నుంచి అండి? బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఇదొక అద్భుతం, ఇదొక మిరకల్. ఇంకా చెప్పాలంటే యోర్దాను నది నుంచి దేవుడు దాటించాడు. అద్భుతం. యెరికో గోడలను పాల్గొట్టాడు. ఇదొక అద్భుతం. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మరియకు పుట్టాడు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. ఒక కన్యక గర్భాన ధరించినటువంటి పుట్టినటువంటి మన ప్రభుని యేసుక్రీస్తు. ఇదొక అద్భుతం. మరి అద్భుతం ఏంటంటే ఆయన చనిపోయి మరలా తిరిగి లేచారు. ఇదొక అద్భుతం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇవన్నీ అద్భుతాలు అనుకుంటున్నాం కదా, అద్భుతాలు అనుకుంటున్నాం. ఇక మరలా మనం మొదటి చెప్పిన మరలా చెప్తున్నాను. ఇక్కడ 4 రకాలు మనం చెప్పుకున్నాం. వారు చేసిన దానం. ఇంకా అద్భుతం ఏంటంటే, చాలా అద్భుతమైన మాట ఏంటంటే ఇంకో దానం ఉంది. ఏంటో తెలుసది? అద్భుతమైనది. ఎవరు కూడా ప్రపంచంలో చేయలేనటువంటి అద్భుతం అది. ఆ దానం ఏంటో తెలుసా? మనందరి కొరకు ప్రాణదానం పెట్టిన మన యేసయ్య. దేవుని స్తోత్రం చేద్దామా? దేవుని స్తోత్రం చేద్దామా? ఎవరు పెట్టారు మన కొరకు ప్రాణదానం? ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? నా కొరకు నువ్వు మరణిస్తావా? చాలా మంది ఈ లోకానికి సంబంధించిన మాటలు చాలా మాట్లాడతారు. నీ కొరకు నా ప్రాణమే పెట్టేస్తాను. ఎక్కడ పెడతారు మాటలు? ఇద్దరి మధ్య జరుగుతుంటే ఈ సన్నివేశం ఎక్కడ? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నేను చనిపోతాను, అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తాను, ఈ నదిలో దూకేయమంటావా, నది ట్రైన్ కింద తల పెట్టమంటావా? ఇవన్నీ కాకని ఇవన్నీ ఏంటి? కాని మాటలు. కానీ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు యేసు ప్రభువు ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టారు? ఇప్పుడు యేసయ్య ఒక సందర్భంలోని అంటాడు, ఇక నేను త్వరలో వెళ్ళిపోతున్నాను, నేను నా ప్రాణాన్ని నేను అప్పగించుకోబోతున్నాను అంటాడు. వెంటనే పేతురు, అయ్యా నువ్వు అలా చేయొద్దు, అవసరమైతే నా ప్రాణం పెడతానంటాడు. యేసు ప్రభువు ఏమంటారు తెలుసా? సాతానా ఇక్కడి నుంచి పో అంటాడు. ఏమంటాడు? సాతానా ఇక్కడి నుంచి పో అంటే మనం ఆలోచన చేద్దాం. అంటే మన సందర్భాన్ని బట్టి, మన అవసరతను బట్టి మాట వస్తుంది. నేను ఇక బ్రతకలేను, నా సమస్యలు చూసి, ఇబ్బందులు చూసి నేను ఇక బ్రతకలో చనిపోతాను అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? ఉపయోగపడాలంటే వ్యక్తులు. ఇంకా నా బ్రతుకు శూన్యం, నా బ్రతుకు అనవసరమని కొంతమంది చెప్పుకుంటూ కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. కొంతమంది మనకు తెలుసు కదా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు
మనం చెప్పుకున్నటువంటి దానాల్లో ప్రధానమైనది ఏంటంటే ప్రాణదానము. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి చనిపోయిన తన బ్రతుకుతాడంటే నువ్వు ఇవ్వగలవా ప్రాణము? ఇవ్వలేము. మనం ఏదో ధన సహాయం చేస్తాం, ఏదో మాట సహాయం చేస్తాము, లేదంటే ఒక ప్రార్థన సహాయం చేస్తాము. అంతమించి మనం ఏం చేయగలమండి? ఏం చేయగలం చెప్పండి? ఇప్పుడు చూస్తూ చూస్తూ ఎప్పటికైనా నా ప్రాణం పోతుందని తెలిసిన యేసయ్య ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించాడంటే ఎంత మంచి దేవుడైన మన దేవుడు! ఎంత మంచి దేవుడు! ప్రాణదానం అంటే మాటలా? ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. ఒకరు ధనికులు అన్నదానం చేస్తున్నప్పటికీ, వారికి సహాయం చేసినప్పటికీ కొంతకాలానికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. కొంతమంది వస్త్రదానం చేసిన వారు కూడా కొంతకాలానికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. నువ్వు రక్తదానం చేస్తున్నా, అవయవాలను దానం చేస్తున్నా, కొంతకాలానికి నీ జీవితం ముగించినప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. కానీ మన యేసయ్య ప్రాణం ఇచ్చి మరలైనా తిరిగి లేచినటువంటి సజీవుడు. ఎవరి గురించి? తిరిగి లేచినటువంటి సజీవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే చూడండి ఎంత ప్రేమ అండి మన ఎడల ఆయనకి. ఎంత ప్రేమిస్తున్నాడండి మనల్ని, ఎంత బలపరుస్తున్నాడండి మనల్ని. నీ కొరకే కదా ప్రాణం పెట్టాడు, మనందరి కొరకే కదా, ప్రపంచ జనులందరి కొరక, అందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కరి కొరకు ప్రాణదానం చేశాడు. ఆయనలో ఏముందంటే పరిశుద్ధత తప్ప. పరిశుద్ధమైన దేవుడు ఆయన, ధర్మశాస్త్రాన్ని పాటించిన దేవుడు. ఒక పొల్లు పోకుండా ధర్మశాస్త్రాన్ని పాటించిన మహా గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, పాపంలో ఉన్నటువంటి మనల్ని, ఇంకా పాపంలో బ్రతుకుతున్న మనల్ని మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే ఇంకా నీకు ఏమి కావాలి? ఏం అర్థం చేసుకుంటున్నావు నువ్వు? ఇంకా నువ్వు ఏం ఆశిస్తున్నావు? నీకు అర్థం కావడం లేదా? నా కొరకు ఆయన ప్రాణాన్ని దానం చేశాడు. నువ్వు ఒక వ్యక్తిగతంగా నువ్వు ఆలోచన చేయి. నీ కుటుంబం కొరకు ఆయన ప్రాణం దానం చేశాడంటే నువ్వు రావా దేవుని దగ్గరికి? ఒక 10,000 ఇస్తేనే వారి గురించి ఒక 100 సార్లు చెప్తావు కదా, అప్పిస్తే నాకు దేవుడు సహాయం చేశాడు, ఆ వ్యక్తి నాకు సహాయం చేశాడు. ఎంతమందికి చెప్తావు? చెప్పండి, ఎంతమంది చెప్తావు? ఆపదలో నన్ను ఆదుకున్నారు వాళ్ళు. ఎంతమందికి చెప్పి నువ్వు చెప్తావా దేవుని గురించి? ఇదిగో నేను పాపంలో ఉన్నప్పుడు నా కొరకు నా యేసయ్య, నా ప్రభువు నాకు రక్షణ ఇచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణదానం చేశాడు. ఎప్పుడైనా చెప్పగలవా? ఎవరికైనా చెప్పావా? కలంకం లేని రక్తము, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తము, మన పాపములు కలగబడిన రక్తం అది. ఇంకా ఎంతకాలం ఉంటావు నీకు తెలియదు. లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకే తెలియదు. అందుకే ప్రభు అంటాడు, చూద్దాము, యోహాను సువార్తకి వెళ్దాం. ఇక్కడ మంచి మాటలు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. ఎవరండి మంచి కాపరి అంటే? మన యేసుక్రీస్తు వారు మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలు అంటే చెప్పండి, ఎవరో ఎవరో మనమే. మళ్ళా చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. అంటే మన కొరకు ప్రాణం పెట్టెను. నువ్వేం చేస్తావు? నిన్నేం ప్రాణం అడగట్లేదు కదా, అడుగుతున్నాడా? నేను చనిపోయిన కదా, మీరు శ్రమపడి చనిపోయిన నా గురించి అంటున్నాడా? లేదే.
మీ గురించి నేను చనిపోయాను, మీరు ధైర్యంగా బ్రతకండి. ఏమంటున్నాడు? ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగును ఎరుగును, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా గురించి తండ్రికి ఎలా తెలుసో, తండ్రి నాకు ఎలా తెలుసో, మీ గురించి నాకు తెలుసు. మంచి మాట కదా. తండ్రికి నా గురించి నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు, తండ్రి గురించి నాకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. మన ఓకే, చివరి చదువుదాం. నా ప్రాణము పెట్టుచున్నాను, మరియు నా ప్రాణము పెట్టుచున్నాను. మన గురించి ఇదో మాట. ఇంకోటి చదువు, 16 చదువు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కల. చాలా ఎక్కువ మాట, మంచి మాట ఇది. ఇప్పుడు ఒక దొడ్డి ఉందంటే ఒక మంచి స్థలం ఉంది, గొర్రెలు. ఈ దొడ్డులేని కానివి మరొక గొర్రెలు నా దగ్గర ఉన్నాయి, వాటిని కూడా నేను కాపాడాలండి. ఏంటంటే త్వరలో రాబోతున్నటువంటి అన్య జనాంగం. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాటి గురించి కూడా నేను ప్రాణం పెడుతున్నాను. నువ్వు ఎప్పటికైనా రావాల్సిందే. నువ్వు తిరుగు, బొంగరంలో తిరుగు, ప్రపంచం అంతా చివరికి రావాల్సిందే. ఒకప్పుడు నేను కూడా అనుకునేవాడిని, అలాగే వచ్చాను. ఒకప్పుడు నేను కూడా అనుకునేవాడిని, నేను కూడా తిరిగే వచ్చాను. ఎక్కడికి? గురి యొద్దకే వచ్చాను నేను. నా సిలువు దగ్గరికే వచ్చాను. నా ప్రభువైన యేసు సిలువు దగ్గరికే వచ్చాను నేను. చదువుదాం మళ్ళా 16 వచ్చాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినను. అప్పుడు మందొకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. చివరికి ఏంటంటే ప్రపంచమంతా ఒక సంఘం అయిపోతుంది. మంద అంటే గొర్రెల మంద. ఈ మందకి అంటే సంఘానికి ఒకే ఒక కాపరి ఉంటాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇందులో అన్య జనాంగం ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారు నాకు కలరు. ఎవరిని విడిచిపెట్టడు దేవుడు. దేవుని నమ్మలేదని మిమ్మల్ని విడిచిపెట్టడు దేవుడు. వారు కూడా నా వారి అంటారు. నా స్వరం వింటారు త్వరలో, నా స్వరం విని నా యొద్దకు వస్తారు ఖచ్చితంగా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేను వారి గురించి కూడా నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ యొక్క 10వ అధ్యాయంలో 3 పర్యంతములు మనం చూస్తున్నాము. నా ప్రాణం పెట్టుచున్నాను, నా ప్రాణం పెట్టాను, నా ప్రాణము పెట్టాను. 3 సార్లు చూస్తున్నాం. చూద్దాం, కంప్లీట్ చేద్దాం. 17. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు అధికారము కలదు. చాలు చాలు. ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం మరలా. ఏ విషయం అంటే ఈ ప్రజలందరి కొరకు ప్రజలందరూ ఉన్నటువంటి పాపము, అపరాధము, వీటినన్నిటిని తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణదానం చేశారు. అందుకంట దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమిస్తున్నాడంట. మరి నువ్వు ప్రేమిస్తావా? ప్రేమిస్తావు. చాలా మంది ప్రేమిస్తావు. లోపల కన్నబడిన వాళ్ళంతా నీకే ప్రేమ. ఎక్కడ ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ఇక్కడ తండ్రి అన్నాడు, ఇది కూడా నా ప్రియ కుమారుడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించుచున్నాను అంటున్నాడు తండ్రి. ఎవరు ఇస్తున్నారు స్టేట్మెంట్? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.
అందుకే చూస్తే మత్తయి సువార్తలో చూస్తే 3వ అధ్యాయంలో చూస్తే ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత గొప్ప మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు. ఇంకో సువార్తికుడు రాస్తున్నాడు, నా ప్రియమైన కుమారుడు. ఇంకొక దిన 17వ అధ్యాయం మత్తయి సువార్తలో రూపాంతరం పొందినప్పుడు కొండ మీద ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు దేవుడు, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది చెయ్యండి, ఆయన మాట వినండి. ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఈయన నా ప్రియ కుమారుడు. ఎందుకంటే తెలిసిపోయింది తండ్రికి, రానున్న రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకు ప్రాణం పెడతాడని దేవునికి తెలుసు. అందుకే ప్రేమిస్తున్నాడు. ఒక భక్తుడు కూడా సెలవిస్తున్నాడు. 2వ పత్రిక పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా అంటాడు, మేము కళ్ళారా చూసాము. ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఈయనంట నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాడు అని మేము విన్నాము, కళ్ళారా చూసాము, విన్నాము. పేతురు చెప్తున్నాడు. ఎస్, ఇక్కడ చూస్తే మన ఆలోచన మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా. అంత మాత్రమే కాదు, మరలా మనందరి కొరకు ఆయన తిరిగి లేచాడు, సజీవుడిగా లేచాడు కదా. నీకు అర్థం కావట్లేదు ఇంకానా? నీకు అర్థం కావట్లేదు ఇంకానా? ఇంకా ఏం చేయాలి ప్రభు? ఇంకేం చేయాలి? మరలా ఆయన జన్మించి మరలా నీ కొరకు ప్రాణం పెట్టాలా? ఒకసారి సరిపోదా నీకు? ఒకసారి సరిపోదా? ఎంత మంచి దేవుడు, ఒకసారి ఆలోచించేయండి. ప్రాణం పెట్టాడు కదా. నీకు కృతజ్ఞత లేదా? నీకు మనస్సు లేదా? హృదయం లేదా? నీకు లేదా? నీలో కనికరం లేదా? నీలో జాలి లేదా? అవసరానికే వస్తావా? ఆయన అవసరానికి కొలికి నీకు ప్రాణం పెట్టలేదు, నీ కొరకు పెట్టలేదే. దానికి ఏముంది అవసరం? అవసరం ఉందా? మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దేవునికి? జీరో. ఏం ఉపయోగం ఉండదు, ఏం ఉపయోగం ఉండదు. మనమే అనుకుంటాం, అయ్యో నేను ఎంత ప్రార్థన చేసేస్తున్నాను, నేను ఎంత ప్రార్థన చేసేస్తున్నాను, మానకుండా తప్పకుండా నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను. ఎవరి గురించి వస్తున్నావు? ఎవరి గురించి వస్తున్నావు? నీ గురించే కదా, మన కుటుంబం గురించే కదా. పెట్టుకో, టైటిల్ పెట్టుకో, నా గురించి నా దేవుడు నాకు, నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రాణం పెట్టాడు. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎప్పటికీ మర్చిపోకు, నువ్వు తప్పిపోవు, ఎప్పటికీ తప్పిపోవు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది దానాలు చేస్తున్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వారి పేరు అంటే వారి పేరు కూడా పోతుంది. కానీ 2000 సంవత్సరాల క్రిందట మన ప్రభు, నా ప్రభువు మనందరి కొరకు ప్రాణం పెట్టాడంటే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నామంటే ఎన్నిసార్లు వింటాను? చెవిలో దూది పెట్టుకుంటున్నావు నువ్వు? నీకు అర్థం కావట్లేదా? దేవుని స్వరం నీకు వినబడటం లేదా? ఆయన అంటున్నాడు కదా, ఈ దొడ్డులో నేను వేరే గొర్రెలు ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ప్రాణం పెడుతున్నానంటే. ఎంతోమంది పేరుగాంచిన వ్యక్తులు, ఎంతోమంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు, నిజమే, ఎంతో మంది మంచి పనులు చేశారు. కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచారంటే ఎంత గొప్ప విషయం అండి. తిరిగి లేచారు, మరలా రాబోతున్నారంటే ఎవరి గురించండి ఇదంతా? ఎవరి గురించండి తపన? ఎవరి గురించండి త్యాగము? ఎవరి గురించింది? అందుకే మనం సరిపెట్టుకుంటున్నాం. ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరి హృదయం ఒక మాట అనుకోండి, పర్వాలేదులే. ఏమనుకుంటారు? పర్వాలేదులే. ఈ మాట వచ్చిన తర్వాత
మనము దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎలాగ నిలబడగలుగుతావో, నీ కొరకు నీ ప్రాణం పెట్టాను కదా, ఏం చేస్తావు నా గురించి ఒక్క మాట చెబితే నువ్వేం చెప్పగలవు? చాలా మంది చెప్తారు అన్ని దానాలు కానీ ఏది గొప్పది అని చెప్తుంటారు. చాలా మంది చెప్తారు, కానీ ఏది గొప్పదండి? దేవుని బిడ్డలుగా మన దృష్టిలో ఏది గొప్పదండి? మనందరి కొరకు ఆయన ప్రాణదానం చేశాడు. ప్రాణదానం చేశాడండి. మరి నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయమంటాడు నిన్ను? ఏం చేయమన్నాడు ప్రభు? చెప్పండి, ఏం చేయమంటున్నాడు? అంత దేవుడు మనకి గిఫ్ట్ ఇస్తే, పాప భారం మోసుకునే మనల్ని స్వతంత్రులుగా చేసినటువంటి దేవుడు, అపరాధంలో బ్రతుకుతున్న మనల్ని ఏ దోషము లేకుండా దేవుడు మనల్ని కాపాడుతూ, అపవాది యొక్క చేతులకి మనల్ని అప్పగించకుండా వాడి నుండి మనల్ని విడిపించినటువంటి దేవునికి నువ్వు ఏమి కృతజ్ఞత చెబుతున్నావు? ఏం చెప్తున్నావు? నీకు తెలుసా సమయం ఉందనుకుంటున్నావా? సమయం ఉందనుకుంటున్నావా? చెప్పాను, చాలా మంది చెప్పాను. దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు ఎక్కడ ఉన్న ప్లేస్ లో కూడా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు వెళ్ళిపోవలసిందే. రేపు వస్తాను, ఒక సంవత్సరం తర్వాత వస్తాను, 10 సంవత్సరాల తర్వాత వస్తాను, కుదరదు. వెళ్ళిపోవలసిందే రెక్కలు పట్టుకొని. ప్రియ సహోదర సహోదరి, ఈ మాటలు వింటుండండి, నీవు నీ హృదయంలో ఏ మాట తాకుతుంది ఈరోజు? నీ మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయి? ఈ మాట వింటే, దేవుడు నా కొరకు ప్రాణదానం చేశాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రత్యేకించి నా కొరకు. ప్రతి ఒక్కరు అనుకుంటే బాగుంటుంది అందరూ అనుకుంటే, నా కొరకు వచ్చినట్టు ప్రభువు, నా కొరకు ప్రాణం పెట్టినట్టు దేవుడు, నేనేమి చెల్లించాలి? ఎక్కడ పట్టుకున్నావు? రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన ఎక్కడ చేస్తున్నావు నువ్వు? ప్రార్థన ఇది విషయం చెప్తావు. నీవు చేసిన మేలుని బట్టి ఏమి చెల్లించగలవు నాయన? చెల్లించలేవు. కానీ రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన ఎక్కడ చేస్తున్నావు? ప్రార్థన చేయవు కదా. నీకు మాత్రం లాట్ ఆఫ్ వచ్చేయాలి. ఏంటి? గిఫ్ట్స్ వచ్చేయాలి, మేలు వచ్చేయాలి, ఉపకారాలు వచ్చేయాలి, నువ్వు అడిగిందల్లా వచ్చేయాలి. కానీ నీకు గుర్తుకు రాదే, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నేనేం చేయాలి ప్రభా? ఎప్పుడైనా అడిగావా నువ్వు? ఎప్పుడైనా అడిగావా? అడగలేదే. ఇప్పుడైనా అడుగు ప్రభా, నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నీకు వందనాలు. నాకు స్వాతంత్రాన్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. నన్ను బయటికి తీసుకొచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. ఐగుప్తు దేశం నుండి ఎలాగైతే బానిసత్వం కలిగి ఉన్నానో, పాపంలో బానిసత్వం కలిగి నన్ను విడిపించావయ్యా. సముద్రం ఎలాగ నుండి బయట చేసి నన్ను కూడా బయటికి తీసుకొచ్చావయ్యా. చెబుతారా ఇది? ఎప్పుడు చూసిన నీ కష్టాలే, ఎప్పుడు చూసిన నీ అవసరతలే. దేవునికి తెలుసు, ఎన్నో మార్లు చెప్పారు. దేవునికి తెలుసు నీ అవసరం ఏంటో. ప్రార్థించకుండా నీకు అవసరమైంది మొదలు పెడతావు, నీకు అవసరమైంది అక్కర్తైనది ముందు పెడతావు, ప్రార్థన చెయ్యవు. మరి నీకు మేలు కలిగినప్పుడు మరి దేవుడు నీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నన్ను స్తుతించాలి, మీరు నన్ను మహిమపరచాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, మీరు కుటుంబ ప్రార్థన చేయాలి, వ్యక్తిగత ప్రార్థన చేయాలి అని దేవుడు కోరు కూడా. ఎంత స్వార్థపరులమని మనం, ఎంత స్వార్థమని మనకి. నీ ప్రార్థన చేస్తే ర్యాకెట్లో దూసుకొచ్చేయాలి జవాబు, నీకు ఇమ్మీడియట్ గా వచ్చేయాలి. నీకు ఏంటి రిజల్ట్? నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన వినడం లేదు, నా ప్రార్థన వినడం. నీ ప్రార్థన ఎలా ఉంటుంది? సైకిల్ తొక్కినట్టు ఉంటుంది, నడిచి వెళ్ళినట్టు ఉంటుంది.
ఒక్క నిమిషం చేసేవాడు ఏదో గంట చేసుకుంటే పెద్ద ఫీల్ అయిపోతాం మనం. దయచేసి అలా ఉండద్దు. ఒకే మాట చెప్తున్నాను ఈరోజు, దేవుడు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణదానం చేశాడు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు నిర్ణయం తీసుకుని వెళ్ళు. ఈరోజు మందిరానికి వచ్చావు కదా, నువ్వు అన్ని విషయాలు విన్నావు కదా, ఒక నిర్ణయం తీసుకుని నువ్వు గృహానికి చేరు. ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళు. ఏదో వచ్చాను కదా, విన్నాను కదా, అయిపోయింది కాదు. ఒకవేళ నా కొరకు ప్రాణం పెట్టకపోతే దేవుడు, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ స్థితి ఏంటి, ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఒకప్పుడు నీ కుటుంబ స్థితి ఎలా ఉండేది? అందరికి తెలుసు కదా మాట. ఒకప్పుడు నా కుటుంబ స్థితి ఎలా ఉండేది, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను ఎలా హెచ్చించాడు. ఈ మాట నువ్వు తెలుసుకుంటే కనుక ఒకప్పుడు నీ కొరకు దేవుడు ప్రాణం ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి? ఒకే మాట చెప్తున్నాను, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నచ్చింది, నీ ప్రార్థన వింటాడు, నీ విన్నపం వింటాడు, నువ్వు కార్చిన కన్నీటిని చూస్తాడు. ఆ కన్నీటి బొట్టును ఆ కవిలో ఉన్నప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని నీకు ఇస్తాడు. నీ కుటుంబంలో అద్భుతమైన ఆనందం దయచేస్తాడు, అద్భుతమైన సంతోషం, శాంతితో నింపుతాడు. ఇదే కదా మనం కోరుకునేది. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు కదా, నువ్వేం చేస్తావు? ఈ మాట అడుగుతుంటే నువ్వు తప్పించుకుని తిరగకు. ఒక రోజున నువ్వు చెప్పవలసిందే ప్రభువుని ఎదుట. రాకడ నువ్వు ఖచ్చితంగా చెప్పవలసిందే. నువ్వు విన్నావు కాబట్టి. వినలేదు, చెప్పలేదంటే ఏ కహానీలు కుదరవు, ఏ సాకులు చెప్పద్దు. దేవుడు సూటిగా అడుగుతున్నాడు ఈరోజు. అందుచేత ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళు, ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళు, దాన్ని అనుసరించు, పాటించు, జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నువ్వు తీసుకోబోతున్నావు, ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏంటి? ఏం జ్ఞాపకం చేసుకుంటారు మీరు? ఇది తీసుకున్నప్పుడల్లా బలను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఏంటి? మీ కొరకే కదా ప్రాణం పెట్టాను, మీ కొరకే కదా శిలువ యాగం చేశాను. మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఇది జ్ఞాపకం చేసుకొని ఇది సేవించాలి. ఊరికి నేను తీసుకొచ్చుకోవాలి, ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. చేత మన జీవితాలు బాగుండాలంటే, మన కుటుంబ జీవితాలు బాగుండాలంటే ఆయన ప్రాణత్యాగం జ్ఞాపకం చేసుకో. మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఎన్ని మాటలు వింటావు నువ్వు? దయచేసి ఈ రోజు జ్ఞాపకం చేసుకో. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో. ఇన్ని దినాలు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నాము, ఈ రోజు నుంచి నువ్వు అలాగే ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళు. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ కుటుంబాన్ని సరి చేస్తాడు. ప్రభు పరిశుద్ధ వాక్యం తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణ, ఈ పరిశుద్ధమైన అద్భుతమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు నాయన ప్రాణదానం గురించి ప్రాముఖ్యంగా అద్భుతమైన అంశము మా ముందు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు చేసిన మేలును బట్టి ఏమి చెల్లించగలం నాయన? మీరు చేసిన త్యాగాన్ని మేము ఎలాగా చేయగలం? మా కొరకు ప్రాణం పెంచిన దేవుడు నీకు వందనాలు. అందుకే ప్రభా, ఈ గొర్రెలన్నిటినీ ప్రభా పేతురుతో నేరుగా మాట్లాడావయ్యా. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. ప్రేమించుచున్నానే అన్నాడు. అయితే నా గొర్రె పిల్లల కాయన్నాడు. మరలా అడిగాడు, ప్రేమించుచున్నావా? మరలా అదే సమాధానం చెప్పాడు. అయితే ఇదిగో నా సంఘాన్ని ఖాయము అన్నాడు. దేవా, నీకు ఎంత మంచి మాట చెప్పావయ్యా. అటు రీతిగానే మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క సంఘ గుంపులో మేము కూడా ఉండగలడానికి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు ఒకవేళ వేరుగా ఉన్నాం, వేరే దొడ్డిలో ఉన్నామేమో క్షమించున్నాను. నీ స్వరం విని మేము రావడానికి సహాయం చేసిన ఈ శ్రమ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను ఆయన నీ చేతులకు అప్పగిస్తున్నాను. చేసిన త్యాగం మర్చిపో, మరువకలైన నీకు కృతజ్ఞత కలిగి జీవించే కుటుంబాలుగా చేస్తుంది. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. చేరున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దీవించిన ఆయన, ఆశీర్వాదకరంగా మార్చిన ఆయన, దీవెనకరంగా మార్చిన ఆయన నీకు స్తోత్రాలు చేస్తాను. అదేవిధంగా నాయన ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు
వారిని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారికి కూడా సమృద్ధిని దయచేయండి ప్రభు. మీ కృపా కాపుదల అనుగ్రహించిన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి యేసుక్రీస్తు వారిని ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ లేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ దాకా ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, ఆన్లైన్ ద్వారా చూసినటువంటి వారి కుటుంబాన్ని దీవించి దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.